ప్రభు అయిన మరి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిలకలూరిపేట పట్టణంలో సహోదరులు యేసుదాస్ గారిని, కిషోర్ గారిని దేవుడు ప్రేమించి వారిని ప్రేరేపించి ఈ పట్టణంలో ఉన్నటువంటి దేవుని సేవకులకు, అలాగే విశ్వాసులైన వారికి, సండే స్కూల్ టీచర్స్కి, యూత్ లీడర్స్కి దేవుని వాక్యం నేర్పించాలి అనేటువంటి ఒక మంచి భారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అందులో భాగంగా మనం ఇక్కడ జాయిన్ అయ్యాం. ఈరోజు మనం క్రిస్టాలజీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని నేర్చుకోబోతున్నాం. కనుక వచ్చిన మీ అందరికీ మరి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే రియల్లీ యు ఆర్ బ్లెస్సెడ్, మీరు ధన్యులు. ఎందుకంటే ఈరోజు దేవుని వాక్యంలో నుంచి అనేక విషయాలు నేర్చుకోబోతున్నారు. రియల్లీ యు ఆర్ బ్లెస్సెడ్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రేమగల మా తండ్రి, ఈ చిలకలూరిపేట పట్టణంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మీరు తీసుకొచ్చిన సహోదరులను బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని త్వరపెట్టి మీరు తీసుకొని రండి. ఇంతవరకు ప్రభువా పాటల్లో మీ కృప తోడుగా ఉంచారు. క్రిస్టాలజీ అనేటువంటి సబ్జెక్ట్ని మేము నేర్చుకోబోతూ ఉండగా దేవా, ఈ సబ్జెక్ట్ మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుకొని మనం సబ్జెక్టులోకి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అందరం బైబిల్ తీసి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతాను. నాతో పాటు కలిసి మీరు కూడా చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. రైట్, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న వేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం వేశారు? ఒక ప్రశ్న, ఏ క్వశ్చన్. హలో, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడిగారు. క్వశ్చన్ ఏమిటి? ఆ ప్రశ్న చూద్దాం. ఒకసారి బైబిల్ చూడండి. 13వ వచనం. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. ప్రశ్నించింది ఎవరు? యేసు ప్రభువారు. ఎవరిని? శిష్యులను. ఏంటి ప్రశ్న? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు? అది ప్రశ్న. ప్రశ్న అర్థమైందా? హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు అని జనం అనుకుంటున్నారు. దట్ ఈస్ క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏంటి ఆన్సరు? 14వ వచనం. వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. ఇప్పుడు చూడకుండా చెప్పండి నాతోటి, ఏమనుకుంటున్నారు? యేసు ఎవరంటే కొంతమంది అనుకుంటున్నారు బాప్తిసమిచ్చి యోహాను. నిజానికి అప్పటికి బాప్తిసమిచ్చి యోహాను చనిపోయాడు, హతసాక్షి అయిపోయాడు. హేరోదు రాజు తలకాయన చేశాడు, తీసేపించాడు. కానీ జనం ఏమనుకుంటున్నారంటే బాప్తిసమిచ్చి యోహానే చనిపోయి మృతుల్లో నుండి తిరిగి లేచాడేమో అనుకుంటున్నారని కొంతమంది అనుకుంటున్నారు. ఓకే, ఇంకేమనుకుంటున్నారు? ఇతను ఏలియా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏలియా ఏ విధంగా దేవుని వాక్యాన్ని ధైర్యంగా, ధారాళంగా చెప్పాడో అలాగా చెప్తున్నాడు ఈయన. బహుశా ఈయన ఏలియా అయి ఉంటాడు అనుకుంటున్నారు. ఇంకా ఇర్మియా ప్రవక్త అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇది కూడా ఒక చాలా ప్రాముఖ్యమైనది. ఇర్మియా రాజీ లేని ప్రసంగాలు చేశాడు. ఇర్మియా గ్రంథం చదివారా మీరు ఎవరైనా? ఒక్కసారన్నా చేతులు ఎత్తండి. ఒకసారి చదివిన వాళ్ళు. ఆయన పుస్తకం మనం చదివితే
40 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు, ఎక్కడా రాజీ పడలా, ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. అందుకని జనం ఏమనుకున్నారు, కొంతమంది బహుశా ఈయన ఇర్మియా అయి ఉండొచ్చండి అనుకుంటున్నారు. ఇంకా బహుశా ఇతను కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. ఇప్పటికే చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ఇతను కూడా ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. ఇది యేసు ప్రభు వారు వేసిన మొదటి ప్రశ్న, ఆ ప్రశ్నకు వచ్చిన మొదటి జవాబు. ఇప్పుడు నోట్ చేసుకోండి. రెండవ ప్రశ్న, వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 2? చదువుదాం మనం. ఏంటి రెండవ ప్రశ్న? మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కకు పెట్టండి అయ్యా, వాళ్ళు ఏదో రకరకాలుగా అనుకుంటారు. వాట్ అబౌట్ యూ? అందరు నా చూడండి, మీరైతే ఏమనుకుంటున్నారు? దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అది రెండవ ప్రశ్న. ఆన్సర్ ఏంటి చూడండి. మొట్టమొదట మాట్లాడినటువంటి స్పీకర్ ఎవరు? పేతురు. 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి. నేను మిమ్మల్ని బాప్తిస్మ యోహాను అనుకోవట్లేదు, ఏలియా అనుకోవట్లేదు. యు ఆర్ ఎ లివింగ్, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. యు ఆర్ ఎ లివింగ్ గాడ్ సన్. సజీవుడైన భగవాన్ ముందుకురా, ముందుకు వచ్చి, సజీవుడైనటువంటి దేవుని కుమారుడవు. యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. అది మేము అనుకుంటున్నాం. ఈనాటి ప్రశ్న ఏంటంటే, హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు అనేటువంటి ప్రశ్న ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న, లోకం అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. యేసు ఎవరు? హెడింగ్ పెట్టుకోండి, యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? సబ్జెక్ట్ పేరు క్రిస్టాలజీ. సబ్జెక్ట్ పేరేంటి? ఈరోజు మనం నేర్చుకునే సబ్జెక్టు క్రిస్టాలజీ. క్రీస్తు శాస్త్రము, తెలుగులో క్రీస్తు శాస్త్రము. క్రీస్తు శాస్త్రం అనేటువంటి సబ్జెక్టులో ప్రశ్న ఏంటో తెలుసా? యేసు ఎవరు? యేసు ఎవరు? సరే, ఆ రోజుల్లో అట్లా అనుకున్నారండి. ఇప్పుడు అడుగుదాం. ఒకవేళ ఇప్పుడు అడిగితే మనం యేసు ఎవరు అంటే ఎవరు ఎన్ని రకాలుగా జవాబిస్తారో చూద్దాం. ఒకవేళ మనం హిందువుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తారు? హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? ఆయన ఒక మంచి గురువు అంటారు. గురూజీ. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ఎవరని మీరు అనుకుంటున్నారు? యేసా? ఏం చెప్తాడండి ఆయన బోధలు, అద్భుతమైనటువంటి టీచింగ్స్. హీ ఈజ్ వెరీ గుడ్ గురు. ఆయన మంచి గురువు. ఒకవేళ మహమ్మదీయుల దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళని అడిగితే యేసు ఎవరు అంటే ఆయన ఒక ప్రవక్త అంటారు వాళ్ళు. యేసు మాకు తెలుసండి, మహమ్మద్ ప్రవక్తకు ముందు పుట్టినటువంటి ఒక ప్రవక్త. ప్రవక్తలు చాలామంది ఉన్నారు, అల్లా మాత్రం ఒక్కడే. అలాంటి ప్రవక్తల్లో యేసు కూడా ఒక ప్రవక్త. ఒకవేళ మనం నాస్తికుల దగ్గరికి వెళ్ళి అడిగితే, నాస్తికులు అంటే ఎవరు? నాస్తికులు, ఆస్తికులు. ఆస్తికులు అంటే దేవుడు ఉన్నవాడని నమ్మేవాళ్ళు, నాస్తికులు అంటే దేవుడు లేడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, మీరేమనుకుంటున్నారు యేసు గురించి? హూ ఈజ్ జీసస్? ఓ యేసా? యేసు ఒక విప్లవకారుడు అంటారు వాళ్ళు. విప్లవాన్ని సృష్టించాడు. రోమా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి పుట్టినటువంటి ఒక గొప్ప విప్లవకారుడు. చూసారా ఎన్ని రకాల సమాధానాలు వచ్చినాయో. హిందువులు ఏమన్నారు? ఆయన మంచి గురువు, ఎందుకంటే మంచి మంచి బోధలు చేస్తూ ఉంటాడు. ఓకే. మహమ్మదీయులు ఏమన్నారు? ఆయన ఒక ప్రవక్త. మాకు చాలామంది ప్రవక్తలు ఉన్నారండి, అలాంటి ప్రవక్తలు ఈయన కూడా ఒక ప్రవక్త. మరి నాస్తికులు ఏమంటున్నారు? కమ్యూనిస్టులు ఏమంటారు? ఓ ఆయన గొప్ప విప్లవకారుడు. ఎంతమందిని తన వెనకేసుకొని ఆయన వస్తుంటే వేల మంది జనం వస్తూ ఉండేవాళ్ళు. ఓ గ్రేట్ రివోల్టర్, విప్లవకారుడు, లేకపోతే ఒక తిరుగుబాటుదారుడు.
ఇంతకీ ఎవరి యేసు? ఎవరయ్యా మరి ఈయన? మీరేమనుకుంటున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు యేసుప్రభు అదే అడిగింది. నా గురించి జనమేమనుకుంటున్నారు మొదటి ప్రశ్న. ఇప్పుడు శిష్యులను అడిగాడు, మీరేమి అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? ఇంతకీ హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? యేసు ఎవరనే ప్రశ్నకి కొన్ని సమాధానం మనం చూద్దాం. నెంబర్ 1, చరిత్ర పురుషుడు. జీసస్ ఈజ్ అన్ హిస్టారికల్ గాడ్. ఆయన ఒక చరిత్ర పురుషుడు. చరిత్ర పురుషుడు అంటే చరిత్రలో నిజంగా పుట్టి జన్మించి జీవించినటువంటి వాడు. అది చరిత్ర పురుషుడు అంటే. ఏదో కట్టు కథ కాదు. అనగనగా ఒకరోజు ఒక రాజు ఉండేవాడు అంటే వాడు ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. ఎందుకని ఎలా మొదలైంది ఆ కథ? అనగనగా ఒక రాజు, అనగనగా ఒక దేశంలో. ఇలాగ ఎవరో సృష్టించినటువంటి ఒక పాత్ర కాదు, ఎవరో అల్లినటువంటి ఒక కట్టు కథ కాదు. జీసస్ ఈజ్ అన్ హిస్టారికల్ మ్యాన్. ఆయన చరిత్ర పురుషుడు. రాసుకున్నారా మాట? ఎవరైనా చరిత్ర పురుషుడు. చారిత్రకంగా ఆయన చరిత్రలో జన్మించిన వాడు, జీవించిన వాడు. ఏంటి సార్ మరి దీనికి ఆధారం ఏంటి? ఒకే ఒక ఆధారం ఉంది, అద్భుతమైన ఆధారం. ఈ ఆధారాన్ని ఎవడు కొట్టివేయలేడు, తీసివేయలేడు. ఆధారం ఏంటో తెలుసా? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అది మన క్యాలెండరే గొప్ప ఆధారం. అవునా? క్యాలెండర్ మీద ఏం రాస్తుంది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అంటే అర్థం ఏంటి? క్రీస్తు అనే ఆయన చరిత్రలో ఎస్ఆర్ నో చెప్పాలి అందరూ. ఉన్నాడా లేడా? ఉన్నాడు. చరిత్రని రెండుగా చీల్చినవాడు. ఆ మాట రాసుకోండి. జీసస్ డివైడెడ్ ద హిస్టరీ. చరిత్రని రెండుగా చీల్చినటువంటి వాడు. ఎలా చీల్చాడు రెండుగా? క్రీస్తు పూర్వముగా, క్రీస్తు శకముగా, రెండు భాగాలుగా దాన్ని విడగొట్టినటువంటి గొప్ప వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది, హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? యేసు ఎవరంటే హీ వాజ్ ఎ ప్రాఫిటిక్ మ్యాన్. ప్రవచన పురుషుడు. అది ఈయన మామూలుడు కాదు, సామాన్యుడు కాదు. ఈయన ప్రవచన పురుషుడు. చరిత్రలోకి అకస్మాత్తుగా అడుగుపెట్టినోడు కాదు. మనం అకస్మాత్తుగా పుట్టాం, అవునా? కానీ జీసస్ అకస్మాత్తుగా వచ్చినవాడు కాదు. ఏంటి మరి ఆయన స్పెషాలిటీ? ఆయన ప్రవచన పురుషుడు. అంటే అర్థం ఏంటంటే రాసుకోండి, ఆయన జన్మించక ముందే ఆయన గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన జన్మించక ముందే అనేక మంది ఆయన గురించి ఏం చేశారు? ప్రవచించారు. అనేక మంది ప్రవచించారు. జీసస్ ఈజ్ ఎ ప్రాఫిటిక్ మ్యాన్. ప్రవచన పురుషుడు, ప్రాఫిటిక్ మ్యాన్. ఏంటి ప్రాఫిటిక్ మ్యాన్ అంటే? ఆయన జన్మ గురించి, ఆయన జీవితం గురించి, ఆయన మరణం గురించి ఎవ్రీథింగ్ ముందుగానే ప్రవచించబడింది. మనం అందరం క్రిస్మస్ మాసంలో ఉన్నాం కదా, డిసెంబర్ నెల క్రిస్మస్ మాసంలో. ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్టాలజీ నేర్చుకోవడం అనేది నిజంగా చాలా ప్రాముఖ్యమైంది. మరి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి యేసుదాస్ బ్రదర్, కిషోర్ బ్రదర్ నన్ను అడిగారు, మేము క్రిస్టాలజీ చెప్పిద్దాం అనుకుంటున్నాము సార్ అన్న. వెరీ గుడ్, మంచి బుక్ ఎంపిక చేశారు, మంచి సబ్జెక్ట్ ఎంపిక చేశారు. వెరీ సూటబుల్ ఇన్ దిస్ డిసెంబర్ మంత్. యేసుక్రీస్తు వారి జన్మ పండుగని జరుపుకునేటువంటి ఈ దినాల్లో అది చాలా చాలా మరి అనుకూలమైనటువంటి సబ్జెక్ట్. ఏమేంటి ఆయనకు ఏమేమి విషయాల గురించి ప్రవచింపబడిందో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఏ అని రాసుకోండి. గోత్రం. ఏ గోత్రంలో పుడతాడో ముందుగానే చెప్పబడింది. ఏ గోత్రంలో పుడతాడో చెప్పబడింది. యెషయా గ్రంథం 11:1 రాసిన వాళ్ళు తీసి చూడండి. యెషయా గ్రంథం 11 ముందు రాసుకోవాలి, తర్వాత చదవాలి. ముందు రాసుకోవాలమ్మా, రాసుకోకపోతే మిస్ అయిపోయింది. చదవటం తర్వాత ముందు రాసుకోవాలి. చెప్పండి. యెషయా 1:1 11:1. యోషయి మొద్దు నుండి
చిగురు పుట్టును, వాని వేర్లలో నుండి అంకురము ఎదిగి ఫలించును. జాగ్రత్తగా వినండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టుదంట. ఎవరు యెషయి? శ్రీకాంత్, తెలుసా నీకు ఎవరు యెషయి? దావీదు యొక్క తండ్రి. రాసుకోండి, దావీదు యొక్క తండ్రి. చాలామంది యెషయా అనగానే యెషయా గ్రంథం అనుకుంటారు. కాదండి, యెషయా వేరు, యెషయి వేరు. కనుక యెషయి ఎవరు? దావీదు యొక్క తండ్రి. దావీదు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. అతని గోత్రనామం ముందుగానే ప్రవచింపబడింది. ఏ గోత్రంలో పుడతాడు? ఇప్పుడు దీని అర్థం ఏంటి? యోధా గోత్రంలో పుడతాడు. అది నెక్స్ట్ నెంబర్ బి. ఏ అయిపోయింది, బి. ప్లేస్, స్థలం. ఎక్కడ పుడతాడు? ఇవన్నీ జన్మకు సంబంధించినవి. సరేనయ్యా, యోధా గోత్రంలో పుడతాడు, బాగానే ఉంది సార్. మరి ఏ ఊరిలో పుడతాడో చెప్పబడిందా? అవును, ఏ ఊరిలో చెప్పబడిందో మీకా అనే ప్రవక్త చెప్పాడు. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యోధా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఏలబోవాడు మీలో నుండి వచ్చును. బెత్లెహేము అండర్లైన్ చేసుకోండి. బెత్లెహేము ఎఫ్రాతా ఎక్కడ పుడతాడని రాయబడింది? బ్రాకెట్లో బెత్లెహేములో. మనం పుట్టేదాకా తెలియదు మనం ఏ ఊరిలో పుడతాము. అవునా? మనం పుట్టేదాకా తెలియదండి. వెంకటేశ్వరరావు గారు అంతేనా? మనం పుట్టేదాకా తెలియదు మనం ఎక్కడ పుడతాం. కానీ యేసు పుట్టకముందే సుమారు 700 సంవత్సరాల క్రితమే ఫలానా గ్రామంలో పుడతాడని ముందుగానే ప్రవచింపబడిన ప్రవచన పురుషుడు ఆయన. ప్రవచన పురుషుడు, ప్రొఫెటిక్ మ్యాన్. ఎవరికి జన్మిస్తాడు? ఎవరికి జన్మిస్తాడో కూడా ముందుగానే ప్రవచింపబడింది. యెషయా 7:14. యెషయా 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు. చాలు. కన్యక అంటే యేసు వివాహమైనటువంటి ఒక స్త్రీకి పుడతాడని కాదు చెప్పబడింది. వివాహం కాకముందే ఎవరికి పుడతాడు? కన్య. ఒక కన్యకు జన్మిస్తాడని ముందుగానే ప్రవచింపబడింది. ఇది ఆయన జన్మ గురించినటువంటి ప్రవచనాలు. జన్మ గురించి మాత్రమే కాదు, ఆయన జీవితం గురించి కూడా రాయబడింది. ఆయన లైఫ్ గురించి కూడా ముందుగానే ప్రవచింపబడింది. జీవితం, ఇందాకేమో జన్మ, ఇప్పుడు జీవితం. మళ్ళీ ఈ పార్ట్ అయిపోయింది. జన్మ గురించినటువంటి ప్రవచనాలు, ఇప్పుడు జీవితం గురించిన ప్రవచనాలు. గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడు అని ముందుగానే చెప్పబడింది. జకర్యా 9:9. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చదవండి తీసిన వాళ్ళు. జకర్యా 9:9. చీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై, దీనుడై, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. అండర్లైన్ చేయండి. ఏమి ఎక్కువ వస్తున్నాడంట? గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తూ ఉన్నాడు. దీనుడై తను తాను తగ్గించుకొని వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ బి. ఆయన శ్రమలు, ఆయన భయంకరమైన శ్రమలు అనుభవిస్తాడని
ముందుగానే ప్రవచింపబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, అండలేం చేయండి, శ్రమ నొందిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. చాలు. యేసు యొక్క శ్రమలు ఎవరి కోసం? మన కోసమే. మన కోసం అనే మాట కంటే ఇంకొక మాట ఇంకా మంచిది, నా కోసమే. అది చెప్పండి, యేసు శ్రమలు ఎవరి కోసం? నా కోసం. ఫర్ మీ జీసస్ సఫర్డ్ ఫర్ మీ, జీసస్ డైడ్ ఫర్ మీ. యేసు నా కోసం శ్రమలను అనుభవించాడు, నా కోసం సిలువలో చనిపోయాడు. కేవలం ఆయన జీవితం మాత్రమే కాదు, ఆయన మరణం, పునరుద్ధానం గురించి కూడా రాయబడింది. పునరుద్ధానం అంటే ఏంటి? తిరిగి లేచుట. యేసు యొక్క పునరుద్ధానం గురించి కీర్తన 16వ కీర్తన 10వ చరణం. కీర్తన 16:10. ఇది చూడండి, కీర్తన 16:10. రాసుకున్నావా శ్రీకాంత్? చదువు. ఎందుకనగా ఏంటి? ఆత్మను పాతాళములో విడిచిపెట్టునునా? విడిచిపెట్టవు. ఆ లాస్ట్ వర్డ్ సరిగా పలకట్లా. విడిచిపెట్టవు అనగా యేసు ప్రభు యొక్క శరీరాన్ని, ఆత్మని పాతాళంలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని కీర్తనాకారుడు ముందుగానే ప్రవచించాడు. ఇప్పుడు దాకా మనం 2 విషయాలు చూసాము. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? చరిత్ర పురుషుడు. యేసు ఎవరు? ప్రవచన పురుషుడు. క్రిస్టాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో, అసలు ఈ సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి మీకు చాప్టర్స్ అన్నీ చెప్తాను, ముందుగా నోట్ చేసుకోండి. బహుశా ఈరోజు అవన్నీ కంప్లీట్ చేయడం కుదరదేమో, ఎందుకంటే ఒక్క రోజులో క్రిస్టాలజీని కంప్లీట్ చేయడం అసాధ్యం. మనకున్న సమయాన్ని బట్టి మనం ఎంతవరకు నేర్చుకోగలమో అంతవరకు నేర్చుకుందాం. క్రిస్టాలజీ క్రిస్టాలజీ అనేటువంటి ఈ పదాన్ని మనం ఆలోచన చేస్తే 2 పదాల కలయిక క్రిస్టాలజీ. మొట్టమొదటిది క్రిస్టో ప్లస్ లోగోస్. క్రిస్టో అనగా క్రీస్తు, లోగోస్ అనగా వాక్యము లేదా అధ్యయనము. క్రీస్తును గూర్చిన అధ్యయనం. క్రిస్టాలజీ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని గూర్చిన అధ్యయనం. మనం సెక్యులర్గా కొన్ని చదువుకుంటూ ఉంటాం, సోషియాలజీ, ఇంకా సబ్జెక్టులు చెప్పండి. బయాలజీ, సైకాలజీ, జువాలజీ అంటే అంటే జంతువులు, ఆలజీ అంటే అధ్యయనం చేసేటువంటిది అనమాట. అందుకని ఆలజీ అంటే అర్థం ఏంటంటే అధ్యయన శాస్త్రము. ఏదైనా ఒక దాన్ని మనం శాస్త్రబద్ధంగా, శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయడం అన్నమాట. క్రిస్టాలజీ అంటే అర్థం ఏంటో చెప్తా, రాసుకోనండి. క్రీస్తు శాస్త్రము అనగా
క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును గురించి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును గురించి, ఆయన పనిని గురించి ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని అధ్యయనం చేయడం. ఒకసారి నేను ఓరల్గా చెప్తా, అందరికి నా వైపు చూడండి. వెరీ సింపుల్. క్రిస్టాలజీ అంటే బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, రెండవది ఆయన చేసినటువంటి పనిని ఒక క్రమమైన పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని క్రీస్తు శాస్త్రము అని అంటారు. ఒకసారి చదువుకొని ఎవరైనా చూడకుండా చెప్పండి. చదువుకోండి, అందరూ చదువుకోండి. అరే పాప, నువ్వు ఏ క్లాస్ నాన్న? నువ్వు కూడా రాసుకుంటావా? నీకు పెన్ ఇస్తాను, పేపర్ కూడా ఇస్తా, రాసుకుంటావా? చెప్పండి, ఎవరు చెప్తారు? ఏంటి ఎవరు చెప్పలేరా? పెద్ద ప్యాసేజ్ కాదు కదా ఇచ్చింది, వెరీ సింపుల్. చెప్పండి, తప్పు చెప్పినా పర్లా, నేర్చుకోవడానికి వచ్చాం మనం ఇక్కడికి. వెరీ గుడ్. ఇంకా శ్రీకాంత్, వెరీ గుడ్. కారంపూడి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏంటి ఇంత కష్టపడుతున్నారు? రెండు మాటలు ఏముందండి దాంట్లో? ఒక పెద్ద మర్మమేం చెప్పట్లా, వెరీ సింపుల్. ఏం లేదు, బైబిల్ని ఆధారంగా చేసుకొని, అంటే ఆధారం ఎవరు మనకి? బైబిల్. క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, పనిని గురించి క్రమమైన పద్ధతిలో, అంటే ఎట్టబడితే అట్ట కాకుండా ఒక లైన్లో క్రమమైన పద్ధతిలో అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రిస్టాలజీ అంటారు. తెలుగులో క్రీస్తు శాస్త్రం అని అంటారు. ఇప్పుడు చెప్పండి. బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని, పనిని. వెరీ గుడ్. ఏం పేరు బ్రదర్ మీ పేరు? అనిల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంగళగిరి నుంచి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చెప్పారు. ఇది సింపుల్. అంటే ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని అసలు ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? మీకు ఏమర్థమైంది? ఎంత శాలేం గారు ఎంత సింపుల్గా చెప్పాడు క్రీస్తు శాస్త్రం. అట్లా కాదు సార్ చెప్పాల్సింది. ఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మనం నేర్చుకోబోయే విషయాలు ఏమేమి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒకటి క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, రెండవది ఆయన చేసిన, అది ఇంపార్టెంట్, అవి చెప్పాలి. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం మీకు ఒక అవగాహన వచ్చేసింది. ఏమిటి అవగాహన? క్రీస్తు యొక్క వ్యక్తిత్వము, ఆయన చేసినటువంటి పని. క్రిస్టాలజీలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని ఇప్పుడు నేను బోర్డు మీద రాయబోతున్నా. అయితే అవన్నీ చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఒక రోజులో అయ్యే పని కాదు. కాకపోతే అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అవగాహన కోసం. ఓహో, క్రిస్టాలజీ అంటే ఇంత నేర్చుకోవాలా అని మనకు ఒక అవగాహన కోసం. ఒకవేళ యేసుదాస్ గారిని, కిషోర్ గారిని ఇంకోసారి దేవుడు ప్రేరేపించి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే దీని కొనసాగింపు మనం చేయవచ్చు అన్నమాట. ఓకే, రైట్. ఏమేమి నేర్చుకోబోతున్నాం? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద క్రిస్టాలజీ? క్రిస్టాలజీలో ఉన్నటువంటి భాగాలు ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు నేను రాసే అన్ని సబ్ పాయింట్స్ కాదు, అవుట్లైన్ కాదు. ఇవి సబ్జెక్ట్లో ఉన్నటువంటి లెసన్స్ పేర్లు, పాఠాల పేర్లు. మొదటి పాఠం, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్. తెలుగులో క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి.
క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్. 2, ద నేచర్ ఆఫ్ జీసస్, క్రీస్తు యొక్క స్వభావము. 3, క్రీస్తు యొక్క బోధలు. 4, క్రీస్తు చేసిన అద్భుతాలు. 5, నజరేత్ మేనిఫెస్టో. 6, క్రీస్తు యొక్క విధులు, ఆఫీసెస్ ఆఫ్ క్రైస్ట్. 7, క్రీస్తు యొక్క మరణం. 8, క్రీస్తు యొక్క పునరుద్ధానం. 9, క్రీస్తు యొక్క ప్రస్తుత పరిచర్య. 10, క్రీస్తు యొక్క భవిష్యత్ పరిచర్య. 'These are the 10 chapters in Christology. క్రీస్తు శాస్త్రంలో ఉన్న 10 అంశాలు లేకపోతే 10 పాఠాలు, 10 టాపిక్స్. విజయ్ ఒకసారి వచ్చి చెప్పు, బోర్డు మీద చెప్పు. గుత్తికొండ, పల్నాడు బైబిల్ కాలేజ్ ఇన్ఛార్జ్. ఓకే, అందరు చూసుకోండి ఒకసారి. అది పెన్ తీసుకొని చూపిస్తా, చెప్పు. క్రిస్టాలజీలో ఉన్నటువంటి 10 ప్రాముఖ్యమైన విషయాలు. 1, క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి. 2, క్రీస్తు యొక్క స్వభావము. 3, క్రీస్తు యొక్క బోధలు. 4, క్రీస్తు చేసిన అద్భుతాలు. 5, నజరేత్ మేనిఫెస్టో. 6, క్రీస్తు యొక్క విధులు. 7, క్రీస్తు యొక్క మరణం. 8, క్రీస్తు యొక్క పునరుద్ధానం. 9, క్రీస్తు యొక్క ప్రస్తుత పరిచర్య. 10, క్రీస్తు యొక్క భవిష్యత్ పరిచర్య. వెరీ గుడ్. ఓకే, అందరూ రాసుకున్నారా? ఇప్పుడు ఒక ప్రశ్న, వీటిలో మీకు అర్థం కాని పదాలు కానీ అర్థం కాని మాటలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏంటది? మేనిఫెస్టో. ఓ, ఇది చాలా కొత్తగా ఉంది. ఏంటి అసలు ఇది? ఇంతకీ మేనిఫెస్టో అనే పదాన్ని మీరు ఎక్కడ విన్నారు ఇంతకుముందు? ఈయన రాజకీయ నాయకుడు పొలిటికల్ మేనిఫెస్టో, వేముల భవన్ గారు రాజకీయ నాయకుడు ఉన్నాడు, పొలిటికల్ లీడర్ ఉన్నాడు మన మధ్యలో. అందుకే ధన్మని చెబుతున్నాడు పొలిటికల్ అన్నాడు. పొలిటికల్ లీడర్ గారికే ప్రశ్న, చెప్పండి, ఇంతకు మేనిఫెస్టో అంటే ఏంటి? మీ పార్టీ తరపున మీరు ఏం చేస్తారు? వెరీ సింపుల్. పొలిటికల్ లీడర్ కాబట్టి గబాలని చెప్పేశాడు. మేనిఫెస్టో అంటే ఏం లేదండి, మేము కనుక అధికారంలోకి వస్తే మేమేమేమి చేస్తాం. భవిష్యత్ పరిచర్య. ఇది అవనేయండి, చెప్తాను. మీ ప్రశ్న మైండ్లో ఉంచుకోండి, ఇది ఇంకా కాల. అర్థమైందా? క్రీస్తు యొక్క మేనిఫెస్టో అంటే ఏంటి? క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏమేమి చేయబోతున్నాడు, అది
దాన్ని నజరేత్ మేనిఫెస్టో అంటారు. ఎందుకంటే నజరేతు అనే పట్టణంలో నుంచి ఈ మేనిఫెస్టో విడుదల చేశాడు అనమాట ఆయన. పుట్టిందేమో బెత్లెహేములో, పెరిగింది ఎక్కడ? నజరేతులో. నజరేతులో ఉండి తన మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. నజరేతులో పుట్టినటువంటి యేసు ఏం చేస్తాడో ముందుగానే చెప్పేశాడు అన్నమాట. అది నజరేత్ మేనిఫెస్టో. నజరేత్ మేనిఫెస్టో క్రిస్టాలజీలో చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న. మీ పేరేంటి? రాజారావు సార్. రాజారావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజారావు. చెప్పండి ఏంటి? భవిష్యత్ పరిచర్య. ప్రస్తుతం యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అనేదేమో ప్రస్తుత పరిచర్య. భవిష్యత్ పరిచర్య అంటే ఏంటి? రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడు. రాబోయే రోజులు అంటే ఆల్రెడీ ఎండింగ్ దినాల్లో ఉన్నామని చెప్తున్నాం, ప్రకటిస్తున్నాం కదా. ఇంకా రాలేదుగా, రాబోయేది. రెండో రాకడ వచ్చిందా? దొంగ వాళ్ళే వస్తానన్నారు. వచ్చిందా రెండో రాకడ? ఇప్పుడు ఈరోజు కావచ్చు. వచ్చిందా రాలేదా ప్రశ్న? రాలేదు. అంటే ఏంది? రాబోయేది భవిష్యత్తుగా, రేపు అనేది. అదే మరి రేపెందుకు, ఇంకో నిమిషం తర్వాత కూడా రావచ్చు. ప్రశ్న అర్థమైందా? ఇప్పుడైతే వచ్చాడు, రాలేదు ఇప్పటికి. ఇప్పుడు రాలా అంటే ఏం చేయ, నెక్స్ట్ టైం రాబోతుంది. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడు ఆయన? మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఏంటి? రెండోసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు, మధ్యాకాశంలోకి వస్తాడు, తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాడు, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. ఇవన్నీ దాంట్లో అంశాలు అన్నమాట. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ముందు అధ్యాయాల పేర్లు అర్థమైతే పుస్తకం ఈజీగా అర్థమైపోద్ది, సబ్జెక్ట్ అర్థమైపోయింది. రైట్. ఇవన్నీ ఒక్కొక్కటి గంట సేపు పట్టిద్దండి. ఒక్కొక్కటి కనీసం గంట, 10 గంటలు. కానీ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకే మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. 3 సెషన్స్ ఉంటాయి. 3 సెషన్స్ కూడా మొత్తం 4 అవర్స్ మనం నేర్చుకుంటాం అన్నమాట. లంచ్ లోపు 3 అవర్స్, లంచ్ తర్వాత 1 అవర్. ఓకే. కాబట్టి ఈ వీటిలో ఎంతవరకు అయితే అంతవరకు చెప్తా. ఒకవేళ దేవుడు యేసుదాస్ గారిని, కిషోర్ గారిని ప్రేరేపిస్తే ఇంకొక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో అప్పుడు మిగిలిన విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం. అన్ని విషయాలు ఒకేసారి చెప్పడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ నేను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా పరిగెత్తితే ఎవరికి అర్థం కాదు. అర్థం కాకుండా ఒక పుస్తకం చదవడం కంటే అర్థం చేసుకుంటూ ఒక పేజీ చదవడం మంచిది అన్నాడు ఒక భక్తుడు. ఏమన్నాడు? హడావిడిగా ఒక పుస్తకం చదివే కంటే అర్థం చేసుకుంటూ ఒక పేజ్ అవ్వటం మంచిది. అయ్యో క్రిస్టాలజీ మొత్తం నేర్చుకోలేకపోయామే, నేను వచ్చేటప్పుడు క్రిస్టాలజీ మొత్తం ఫుల్గా నేర్చుకుని వచ్చేద్దాం అనుకున్నా, సార్ ఏంటి కొద్దిగా వదిలేసాడు అనుకుని ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేర్చుకున్న కొంచెమైనా మనకు అర్థం అవ్వాలి, మనం పోయి మళ్ళీ ఇతరులకి చెప్పేటట్టు ఉండాలి. అట్లా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా. నా దగ్గర నేర్చుకునే విద్యార్థులు నా అంతటోళ్ళు అవ్వాలని నేను ఎప్పుడు కోరుకోను, నన్ను మించిన వాళ్ళు అవ్వాలి. అది నా కోరిక. అర్థమైందా? మీరు అందరు నా అంతట అవ్వాలనుకోను. నేను అనుకుంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేసినట్టు. మీరు నా అంతటోళ్ళు కాదు, ఏమవ్వాలి? నాకంటే మించిన వాళ్ళు అవ్వాలంటే మీరు బాగా నేర్చుకోవాలి. సో రైట్, మనం ఒక్కొక్కటి చూద్దాం. మనం ఇప్పుడు ఇక 1 by 1 చూద్దాం. చెప్పండి. ఫస్ట్ ఏంటి? చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోండి. మెయిన్ హెడ్డింగ్ క్రీస్తు యొక్క స్వభావము. మెయిన్ హెడ్డింగ్ అంటే చాప్టర్ 1 హెడ్డింగ్ అన్నమాట. ఫస్ట్ చాప్టర్ హెడ్డింగ్ క్రీస్తు యొక్క స్వభావం. 1 అని వేసుకోండి. బ్రదర్ మీ పేరేంటి? మీరు ఒక బుక్ పెట్టుకుంటే బాగుండే, పేపర్ మీద రాసుకుంటారా? అయ్యా చెప్పండి. లేదు, అదే ఫస్ట్ చాప్టర్, అదే క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి. ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. ఫస్ట్ చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకోండి, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. తెలుగులో క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి. ప్రీ అంటే ఏంటి? ప్రీ చెప్పండి సిస్టర్. ఉచితమా? కాదు. ఇంకా ప్రీ అంటే ఏంటి? ప్రీ పబ్లిక్ పరీక్షలు అండి. పిల్లలకి తెలుసుగా. ప్రీ పబ్లిక్ అంటే ప్రీ అంటే ముందు. వెరీ సింపుల్. ప్రీ అంటే ఏంటి? ముందుగా జరిగేవి ప్రీ పబ్లిక్ పరీక్షలో. ఇంకెక్కడ వాడతాం? ప్రిపోజిషన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రిపోజిషన్ అంటే ఒక పదానికి ముందుగా పెట్టబడేటువంటి దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఇంకా ప్రీ రివ్యూ వినలేదా?
ప్రీ రివ్యూస్. ఒకదాన్ని రిలీజ్ చేసే ముందుగానే కొంత రివ్యూ చేస్తూ ఉంటారు. ప్రీ మ్యారిటల్, పెళ్లి కాకముందు కౌన్సిలింగ్ అండ్ ప్రీ మ్యారిటల్ చెప్పనా, ప్రీమియర్. ఈ రీతిగా ప్రీ అంటే ఏంటంటే ముందు. చాలామంది అన్ని జనులకు ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే యేసు ప్రభువా ఎవరైనా, ఓహో 2000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయనే కదా అంటే అంతకుముందు ఆయన లేడనుకుంటున్నారనమాట చాలామంది. ద బైబిల్ డజంట్ సే లైక్ దట్. బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టినవాడు కాదు, ఆయన అంతకు పూర్వమే ఉన్నవాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇది క్రిస్టాలజీలో చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటున్నారు, ఓ యేసా మొన్న పుట్టినాయనే కదయ్యా, 2000 బర్త్డే జరుపుకున్నాడుగా, ఇప్పుడు 2020 బర్త్డే 21 బర్త్డే ఈ సంవత్సరం అదేనా అంటే అంతకుముందు ఉన్నాడా లేడా, లేడనుకుంటున్నారు అందరూ. అందుకే ప్రపంచానికి మనం చాటి చెప్పాలి, యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టినవాడు కాదు, ఆయన పూర్వమే చెప్పండి గట్టిగా ఉన్నవాడు. అందుకే ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎగ్జిస్టెన్స్ అంటే ఉండుట, ప్రీ అంటే ముందుగానే. జీసస్ ఎవరు అంటే ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఆయన ముందుగానే ఉన్నటువంటి దేవుడు, ముందుగానే ఉన్నటువంటి దేవుడు. ఈ విషయాల గురించి మనం కొద్ది నిమిషాలు అధ్యయనం చేద్దాం. ఎలా చెప్పగలవు, ఏంటి ఆధారాలు యేసుక్రీస్తు ముందుగానే ఉన్నవాడని చెప్పడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా? అవును ఉన్నాయి. వాటిని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రత్యక్ష రుజువులు, 2 పరోక్ష రుజువులు. ఒకటి ప్రత్యక్ష రుజువులు, రెండోది పరోక్ష రుజువులు. ప్రత్యక్ష పరోక్ష అంటే ఏంటి? ఏమిలే, డైరెక్ట్. ప్రత్యక్షంగా మిమ్మల్ని యేసుదాస్ గారు ఆహ్వానిస్తే మీరు ప్రత్యక్షంగా వచ్చినట్టు. నేను మిమ్మల్ని ఆహ్వానించాను అనుకో, మీరు ఎట్లా వచ్చినట్టు? పరోక్షంగా వచ్చినట్టు అనమాట. అట్లా డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్. బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే యేసుక్రీస్తు ముందుగానే ఉన్నాడన్న సంగతిని తెలియజేయడానికి 2 రకాల రుజువులు ఉన్నాయి. మొట్టమొదటి రుజువు ఏంటి? ప్రత్యక్ష రుజువులు. రెండవది పరోక్ష రుజువులు. ఏంటి ప్రత్యక్ష రుజువులు? ప్రత్యక్ష రుజువుల్లో ఒకటి, యేసు తనకు తానే చెప్పిన విషయాలు. జీసస్ క్రైస్ట్ తాను ముందే ఉన్నానని ఆయనే చెప్పాడు. అది మిగతా వాళ్ళు చెప్పడం తర్వాత సంగతి, కానీ ముందు ఆయనే చెప్పాడు, నేను ముందుగానే ఉన్నానని. ఎక్కడున్నాయి ఈ విషయాలు? వాటిని మనం చూద్దాం వరుసగా. యోహాను సువార్త 3వ అధ్యాయం. అందరూ బైబిల్ తీర్చి చూడండి, రాసుకోవాలి, తీర్చి చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను నేను. 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. తీసారా? అందరూ బైబిల్ తీసారా? దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. ఎందుకంటే ఇది ప్రసంగం కాదు, తీసినా తీయపోయిన వినిపోవడానికి. ఇది బైబిల్ క్లాస్. ఖచ్చితంగా బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. మీరు ఓపెన్ చేయాలి బ్రదర్, సహోదరుడా, బైబిల్ ఓపెన్ చేయాలి మీరు. అర్థమైంది నేను చెప్పింది? యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం ఏమన్నాడో చూడండి. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే తప్ప. అది ఈ విషయాలు ఇంకెవడికి అర్థం కావంటున్నాడు. నీకోదేమితో మాట్లాడుతూ, ఏంటి సార్ మీరు చెప్పేది, తల్లి గర్భం లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు రావడం, ఇదంతా ఏంటి సార్, నాకేం అర్థం కావట్లేదు. అరే బాబు, ఈయన అంత తేలిగ్గా అర్థం కావయా? ఈ ఎవరు అర్థం చేసుకోగలరు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే
తప్ప. మళ్ళీ చూడండి, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధమైన సంగతులు చెప్తే ఏమి నమ్ముతారు మీరు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అండర్లైన్ చేయండి. యేసు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను? తల్లి గర్భంలో నుండి వచ్చాను అంటలా. ఏమంటున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చినవాడు. ఆ మాట రాసుకోవాలి, ఆ రెఫరెన్స్ ఎదురుగా రాసుకోండి. పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఒట్టి రెఫరెన్స్ రాసుకోవద్దు, ఆ రెఫరెన్స్ ఎదురుగా ఈ మాట రాసుకోండి. ఏ మాట? పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఇది యేసు చెప్పినటువంటి ఒక క్లెయిమ్, తన గురించి తాను చెప్పుకున్న ఫస్ట్ క్లెయిమ్. సెకండ్ క్లెయిమ్ చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8:12 42. 8:12 కాదు, 42. ఓ, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. బా, ఏం చెప్పాడండి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. రాసుకోండి ఆ మాట. జీసస్ సెడ్, యేసు అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? దేవుని యొద్ద నుండి. 42వ వచనం దొరికిందా? దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. మీరు అనుకుంటున్నారు వడ్రంగి వాని కుమారుడు అనుకుంటున్నారు మీరు నన్ను. కాదు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను. దట్ ఈస్ ద సెకండ్ క్లెయిమ్. థర్డ్ క్లెయిమ్ 6:22. యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మరునాడు క్షమించండి, ఇది రెఫరెన్స్ తప్పు ఉంది. 17:5 8:58 8:58. యాభై 56 నుంచి చదువుదాం మనం. 56 నుంచి 56 to 58. 56 తీసారు అందరు బైబిల్? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించాను. శాస్త్రులు పరిశీలితో అంటున్నాడు, అవి చూడండి ఒకసారి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని చాలా ఆనందించాడు, ఎదురు చూశాడు, చివరికి చూశాడు కూడా అన్నాడు. అనగానే ఇక వాళ్ళకి పిచ్చి కోపం వచ్చింది. ఎవరి మీద? యేసయ్య మీద. ఏమంటున్నారు చూడండి. 57వ వచనం. యూదులు అంటున్నారు, నీకు ఇంకా 50 ఏళ్ళు అయినా లేవే, నువ్వు అబ్రహామును చూసావా? అప్పుడు ప్రభు చెప్పిన క్లెయిమ్ ఏంటో చూడండి. 58. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. హల్లెలూయా. అబ్రహాము చూసావా అంటావేంటయ్యా? ఆయన తరంలో కాదు, ఆయన పుట్టక ముందే నేను ఉన్నాను. అండర్లైన్ చేసుకుని ఆ మాట రాసుకోండి దాని ఎదురుగా. 8:58 యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. సో దీస్ ఆర్ ద క్లెయిమ్స్ ఆఫ్ జీసస్. ఇవి యేసు ఇచ్చినటువంటి క్లెయిమ్స్, తన గురించి తాను చెప్పుకున్నటువంటి సాక్ష్యం. రెండవది, బాప్తిసం ఇచ్చే యోహాను సాక్ష్యం. బోర్డు మీద రాస్తామా చూడండి. వీళ్ళిద్దరు ఎవరు పెద్దవాళ్ళు మామూలుగా అయితే? ఫస్ట్ ఎవరు పుట్టారు? బాప్తిసం ఇచ్చే యోహాను సాక్ష్యం. ఫస్ట్ ఎవరు పుట్టారు? యేసు ప్రభు ఎన్నాళ్ళకు పుట్టాడు? 6 నెలలు చిన్నవాడు. మరి పెద్దెవరు చిన్నెవరు వీళ్ళలో? పెద్ద యోహాను, చిన్న యేసయ్య. ఇద్దరు చుట్టాలే, బంధువులే. చూడండి యోహాను ఏం చెబుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం.
ఎవరమ్మా చెబుతుంది సాక్ష్యం? ఇలా సర్కిల్ గీసుకోండి పెన్నుతోటి ఆ యోహాను చుట్టూ. యోహాను ఆయన గురించి సాక్ష్యం చెబుతూ, నా వెనుక వచ్చువాడు, అబ్బాబ్బాబ్బా ఈ మాటలు చూసారా? నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటోడు ఆయన. అదిగో అండర్లైన్ చేయండి. మీరు అందరూ నేను పెద్దోడు అనుకుంటున్నారు. కాదు కాదు, నేను మొన్న పుట్టా. ఆయన సృష్టి ఆరంభం ముందే ఉన్నవాడు, నాకంటే ముందటివాడు అని బాప్తిసమిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత యోహాను సాక్ష్యం, శిష్యుడైన యోహాను సాక్ష్యం. శిష్యుడైన యోహాను యొక్క సాక్ష్యం. ఆదికాండం యోహాను సువార్త 1:1 చదవండి. జాన్ 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. యేసయ్యకు ఉన్నటువంటి అనేక నామాలలో వాక్యము అనే ఒక పేరు కూడా ఉంది. ఒక పేరు, చాలా పేర్లు ఉన్నాయి కదా యేసుప్రభు వారికి. వాటిలో ఒక పేరు, ఏం పేరు చెప్పండి? ఇప్పుడు మీరేం చేస్తారంటే వాక్యము అన్న దగ్గర యేసు అని పెట్టి చదవండి. ఓకే ఓకే, అది నేను చదువుతా చూడండి. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసే దేవుడై ఉండెను. అది చూసారా? యోహాను సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు 14 రండి. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. అంతమంది శరీరం లేదు ఆయనకి. దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు శరీరధారిగా మన మధ్య నివసించింది. 2 రెఫరెన్స్లు రాసుకోవాలి మీరు ఇప్పుడు. యోహాను సువార్త 1:1, 14. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మరియు 14వ వచనం. తర్వాత పౌలు యొక్క సాక్ష్యం. పౌలు యొక్క సాక్ష్యం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అండర్లైన్ చేయండి. చాలు ఆ మాట చాలు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చూసారా ఎన్ని ప్రత్యక్ష రుజువులు ఉన్నాయో? యేసు ఈ లోకానికి రాకముందే ఉన్నటువంటి దేవుడని ముందుగానే ప్రవచింపబడింది. ప్రత్యక్ష రుజువులు, యేసు యొక్క సాక్ష్యం, బాప్తిసమిచ్చి యోహాను యొక్క సాక్ష్యం, ఇంకా శిష్యుడైన యోహాను సాక్ష్యం, పౌలు యొక్క సాక్ష్యం. కరెంట్ రాలేదా ఇంకా? నెక్స్ట్ రెండవదిగా పరోక్ష రుజువులు. ఓటీలో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఓటి అంటే పాత నిబంధన. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు భూలోకానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఎలా వచ్చాడు? వస్తూ పోతూ అంటే ఎలా వచ్చి ఎలా పోయాడు? యెహోవా దూతగా. ఆ మాట రాసుకోండి. ఎలా వచ్చాడు? యెహోవా దూతగా. చెప్పండి, యెహోవా దూతగా యేసుక్రీస్తు ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు? మీకు తెలిసిన సందర్భం చెప్పండి. మీకు తెలిసిన సందర్భం. అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఎలా?
యెహోవా దూతగా. ఇంకా యాకోబు దగ్గర, న్యాయాధిపతులు ఎక్కడ? గిద్యోని దగ్గర. ఇంకా యోనాకు ప్రత్యక్షమైంది కూడా యెహోవా దేవుడే. చెప్పండి, సమూయేలుకు ప్రత్యక్షమయ్యాడా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది బాగా కరెక్ట్గా ఉంటుంది. హాగరుకు ప్రత్యక్షమయ్యాడు. రాసుకోండి. ఎవరికి? హాగరుకి. యెహోవా దూత ప్రత్యక్షమై, హాగరు నీకేమొచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నా యజమానురాలను హింస పెడుతుందయ్యా, గర్భవతిగా ఉండి పరిగెత్తుంది, పారిపోతుంది. అప్పుడు ప్రత్యక్షమై అన్నాడు యెహోవా దూత. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 16:7. మీరేం చేస్తారండి ఇప్పుడు? యెహోవా దూత అనే మాట చుట్టూ రెడ్డింగ్తో సర్కిల్ గీసుకోండి, అక్కడ యేసు అని రాసుకోండి. అది యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ దగ్గర. చదవండి అమ్మా. అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, 10వ వచనం. మరియు యెహోవా దూత. చాలు చాలు. అక్కడ దేవుడికి ఏం పేరు పెట్టింది ఆమె? చూచుచున్న దేవుడవు నీవే. ఆ రోజు ప్రత్యక్షమైంది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. పాత నిబంధనలు ఆయన పేరు ఏంటంటే యెహోవా దూత. రెండో సందర్భం ఇస్సాకు బలిలో. ఆ మాట రాసుకోండి. ఇస్సాకుని బలిగా ఇచ్చినప్పుడు అబ్రహామా ఆగు అన్నది ఎవరు అనుకున్నా? యెహోవా దూత. త్రిత్వములో రెండో వ్యక్తి. మన దేవుడు త్రియేక దేవుడు కదా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. త్రిత్వములో రెండో వ్యక్తిగా యేసుక్రీస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక నోట్ చెప్తాను, ఒక గమనిక. అది మీరు నోట్ చేసుకోండి. నోట్ అని రాసుకోండి. గమనిక, నోట్, NOTE, నోట్, గమనిక. పాత నిబంధన గ్రంథంలో అందరు రాసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఏ యెహోవా దూత ఆరాధనను అంగీకరిస్తాడో, ఏ యెహోవా దూత ఆరాధనను అంగీకరిస్తాడో ఆయనే యేసు. ఒకవేళ ఆరాధనని అంగీకరించకపోతే అది మామూలు దేవదూత. నోట్ రాసుకున్నారా? రాసుకుంటే ఏమర్థమైంది చెప్పండి. కొంతమంది దేవదూతలు అంటారు, పేతురు పోయి మొక్కగానే ఆగాగు, నేను కూడా నీలాంటి వాడినే, నువ్వు నాకు మొక్కాల్సిన అవసరం లేదు, నువ్వు నేను ఇద్దరం కలిసి దేవుడికి మొక్కాలంటాడు. యోహాను సాష్టాంగ నమస్కారం చేస్తాడు ప్రకటన గ్రంథం. పేతురుకి లేదయ్యా నేను నీలాంటి వాడినే అన్నాడు. యోహాను కూడా ఒక దేవదూతకు మొక్కుతాడు ప్రకటన గ్రంథంలో. అప్పుడు ఏమంటాడు దేవదూత? నేను కూడా నీ సహదాసుని. ఆగయ్యా, మన ఇద్దరం కలిసి ఏం చేయాలి? దేవుణ్ణి
ఆరాధించాలి. మరి పాత నిబంధన గ్రంథంలో ఏ సందర్భంలో యెహోవా దూత ఆరాధన అంగీకరించింది? ఆ సందర్భం ఉన్నవాడే యేసుక్రీస్తు. చెప్పండి సందర్భాలు, ఆరాధనను అంగీకరించిన సందర్భాలు చెప్పాలి. అర్థమైందా? సంసోను ఆరాధించాడా? అట్లా పూర్తిగా చెప్పాలి విజయ్. సంసోన్ అంటే సంసోన్ అనుకుంటారు, ఆన్సర్ కాదు. సంసోను యొక్క తల్లిదండ్రులు, అయ్యా నేను మీకు కొంత బలిపీఠం తీసుకొచ్చి బలిర్పిస్తాం, అప్పుడు దాకా ఉండయా అంటే ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళకు ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత అయిన యేసుక్రీస్తు. విజయ్ వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అదొకటేనా? ఇంకా బైబిల్లో లేవా? చెప్పండి బ్రదర్, ఆలోచిస్తున్నారా మీరు? ప్రశ్న అర్థమైందా? పాత నిబంధనలో ఆరాధనను అంగీకరించిన యెహోవా దూత ఎక్కడెక్కడ ఉన్నాడు? ఏ సందర్భాల్లో అంగీకరించాడు? చెప్పమ్మా. గిద్యోన్ ఏమన్నాడు? నువ్వు అసలు దేవుడువో మా శత్రువో నాకు అర్థం కావట్లేదు, నువ్వు దేవుడు అయితే నేను వచ్చిందా కాగు, నేను ఇప్పుడు పోయి ఒక మేకపిల్లని వధించి మాంసం తీసుకొచ్చి అక్కడ పెట్టగానే దేవుడు మొత్తం ఆగ్రహించాడు అన్నమాట. అంటే ఆ దేవదూత ఎవరో? యెహోవా దేవుడు. ఒకటే బండ గుర్తు పెట్టుకోండి. పాత నిబంధనలో ఏ దేవదూత అయితే ఆరాధన అంగీకరిస్తాడో ఆ దేవదూత కాదు. ఎవరు మరి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ మామూలు దేవదూత అయితే ఏమంటాడు? నువ్వు నాకు నమస్కారం చేయొద్దు, నువ్వు మన ఇద్దరం కలిసి ఏం చేయాలి? యెహోవా దేవుణ్ణి ఆరాధించాలని చెప్తాడు అన్నమాట. ఓకే, ఇది గమనిక, నోట్ అది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? దేవుడు ఆదిలోనే ఉన్నవాడు. అవునా? దిస్ ఈజ్ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎవరో తమ కర్చీఫ్ని త్యాగం చేసిన ఆ సహోదరుడు ఎవరయ్యా? క్లాత్ అయినా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. సెకండ్ ఏంటి? యేసుక్రీస్తు యొక్క ఏంటి? యేసుక్రీస్తు యొక్క స్వభావం. మిమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అయిపోతున్నాను, చాలా సూట్ అయ్యే ప్రశ్న. యేసుక్రీస్తు దేవుడా మానవుడా? ప్రశ్న అది. అర్థమైందా ప్రశ్న? యేసుక్రీస్తు దేవుడా లేకపోతే మానవుడా? ప్రశ్న రాసుకోండి, క్వశ్చన్ రాసుకోవాలి, తర్వాత ఆన్సర్ సంగతి చూద్దాం. హూ ఈజ్ జీసస్? ఈజ్ హి గాడ్ ఆర్ మ్యాన్? ఆయన దేవుడా లేక మానవుడా? ఆన్సర్ చెప్పండి. మీకు ఏది తెలుసో చెప్పండి. చెప్పండి, చెప్పమ్మా. దేవుడే. దేవుడే కానీ మన పాపాల కోసం మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. వెరీ గుడ్. ఇంకా మానవుడిగా వచ్చాడు. అందుకే దేవుడే కదా, దేవుడే కానీ మానవుడిగా వచ్చాడు. ఇంకా సేమ్ ఆన్సర్. ఏమంటాం దాన్ని? ఏంటి దేవుని యొక్క స్వభావం? ఆయనలో దైవ స్వభావం ఉన్నదా మానవ స్వభావం ఉన్నదా అనేది ప్రశ్న. దైవ స్వభావం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారండి. రైట్. మానవ స్వభావం అన్నవాళ్ళు ఎవరు లేరా? ఏంటి దాన్ని ఎలా చెప్తాం? అందుకే థియాలజియన్స్ ఏమన్నారంటే జీసస్ ఎవరు అంటే
100% గాడ్ అండ్ 100% మ్యాన్. రాసుకోండి మీ నోట్స్లో. 100% దేవుడుగా 100% మానవుడిగా ఉన్నాడు. జీసస్ ఎవరు అంటే ఆయన స్వభావం ఏంటంటే 100% మ్యాన్, 100% గాడ్. దీన్ని ఏమంటారంటే దైవ మానవుడు అని పిలుస్తారు. ఇదంతా ఒకే పదం, దైవ మానవుడు. యేసుక్రీస్తు దేవుడా మానవుడా అంటే ఆన్సర్ ఏంటంటే దైవ మానవుడు. అంటే ఆయనలో దైవత్వం ఉన్నది ఈ భూమి మీద ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైం మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. 100% గాడ్గా ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు, అదే సమయం 100% మానవుడిగా కూడా ఉన్నాడు. దీన్ని కాదు 100% మానవుడే అని చెప్పేవాళ్ళు యెహోవా సాక్షులు. వాళ్ళు యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తించరు, ఆయన దేవుడు కుమారుడిగా గుర్తిస్తారు. దే కెనాట్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ గాడ్. యేసు దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు అని అంటారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, క్రిస్టాలజీకి ఆధారం ఏంటి? బైబిల్ గ్రంథం. నిర్వచనం గుర్తుంది కదా, ఏంటి మన ఆధారం ఏంటి? బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? యేసు దైవ మానవుడు. అంటే ఏమున్నాయి ఆయనలో? దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. వాటి గురించి కొద్ది నిమిషాలు మనం స్టడీ చేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, ఏ దైవత్వము. యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. దైవత్వం అంటే ఏంటి? దేవునిలో ఉన్నటువంటి గుణాలన్నీ ఉండాలి. ఎవరిలో? యేసు ప్రభువులు. వాటిలో కొన్ని గుణాలని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. మొట్టమొదటి సుగుణం, దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడై ఉండాలి. అది రెండవది, సర్వజ్ఞాని అయి ఉండాలి. మూడవది, సర్వవ్యాపి అయి ఉండాలి. నాలుగవది, నిత్యుడై ఉండాలి. ఐదవది, సర్వాధికారి అయి ఉండాలి. అది ఈ లక్షణాలు యేసులో ఉంటే ఆయన 100% దేవుడని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ లక్షణాలు లేకపోతే ఆయన దేవుడు కాదు. దేవుడు అనేవాడికి ఈ లక్షణాలు ఉండాలి. ఏమేమి ఉండాలి చెప్పండి? సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, నిత్యుడు, సర్వాధికారి. యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి సంచరించినటువంటి ఆ 3.5 సంవత్సరాల్లో తన దైవత్వాన్ని ఆయన ప్రదర్శించాడు. యెహోవా సాక్షులు మీ దగ్గరకు వచ్చి యేసు దేవుడు కాదంటే మీరు టకటక ఇవన్నీ చెప్పాలి. దేవుడు కాదంటే ఏంటయ్యా? ఆయన సర్వశక్తిమంతుడైతే, ఆయన సర్వజ్ఞాని అయితే, ఆయన సర్వవ్యాపి అయితే, ఆయన సర్వాధికారి అయితే, ఆయన నిత్యుడైతే అని చెప్పాలి. అది ఏంటి ఆధారాలు చూద్దాం మనం దేవుని వాక్యంలో నుంచి. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? సర్వశక్తిమంతుడు. ఎగ్జాంపుల్, మత్తయి 8:26, తుఫానులను అణిచివేశాడు. తుఫాను ఆగిపో అంటే ఆగిపోయింది.
14:25 నీళ్ల మీద నడిచాడు. సర్వజ్ఞాని అంటానికి అర్థం ఏంటి? యోహాను 2:24 చదవండి ఒకసారి. 2:24 సర్వజ్ఞాని. యోహాను 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. అందరినీ ఎరిగినవాడు, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, అందరినీ ఎరిగినవాడు. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం మనం. సర్వవ్యాపి యోహాను 1:48. సర్వవ్యాపి 1:48. సర్వవ్యాపి అంటే ఏంటి? అంతటా ఉన్నవాడు. చదవండి 1:48. నేనంటే తెలుసు సార్ మీకు, మీకంటే తెలుసు సార్, నేనంటే తెలుసు సార్ మీకు. అడుగ్గా యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూసా, నీ సంగతి నాకు ఎప్పుడే తెలుసులే అంటున్నాడు. సందర్భం చెప్తే జాగ్రత్తగానండి. దేవుడు పిలుపుని పిలిచాడు. పిలుపు నన్ను వెంబడించు అంటే వస్తానండి ప్రభు అని గబగబా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ పేరు నతానియేల్. బాబు వింటున్నావా? నతానియేల్ దగ్గరికి వెళ్ళి, అరే నతానియేల్, మేము మెస్సయాని కనుగొన్నారా? మెస్సయ కనుగొన్నావా? ఎవరైనా? నజరేయుడని. అబ్బో, నజరేతు గురించి మాకు తెలుసులే, అంత రౌడీలు ఉండే ఏరియా. ఆ నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అప్పుడు అన్నాడు, ఇవన్నీ ఎందుకురా కథలో, చూద్దురా అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి. అప్పుడు అంటున్నాడు యేసు, నతానియేలు, నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూసా. ఎంతమంది ఎప్పుడు కలుసుకోవాలా? ఎలా తెలుసు? ఆయన సర్వవ్యాపి. ఆయన ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండినవాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్రీథింగ్ తెలుసు, అన్నీ తెలుసు. సర్వవ్యాపి. సర్వాంతర్యామి అనే పదం మనం వాడకూడదు. రాసుకోండి, ఏ పదం వాడకూడదు? సర్వాంతర్యామి. చాలామంది పాటల్లో కూడా రాస్తున్నారు. ఏమని? సర్వాంతర్యామి అని. ఏంటి సర్వాంతర్యామి అనే పదానికి సర్వవ్యాపి అనే పదానికి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? గివ్ ఛాన్స్ టు అదర్స్. చెప్పండి, సర్వాంతర్యామికి సర్వవ్యాపికి ఉన్న తేడా ఏంటి? విన్నారా పదం? అసలు ఏం పదం అంటే ఏంటి? అంతర్ అంటే లోపల. అంతర్ అంటే ఏంటి? లోపల. సర్వాంతర్యామి అంటే అన్నిట్లో ఉన్నవాడు. రాయిలో నీవే, రప్పలో నీవే, చెట్టులో నీవే, పుట్టలో నీవే. ఇది హైందవ కాన్సెప్ట్, బైబిల్ కాన్సెప్ట్ కాదు. చివరికి కుర్చీలో కూడా నువ్వే ఉన్నావు అంటాడు, ఈ స్తంభంలో కూడా నువ్వే అంటాడు. సర్వాంతర్యామి. యేసుక్రీస్తు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి. ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు. ఆ మాట రాసుకోండి. సర్వవ్యాపి అనగా ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు. టెన్ మినిట్స్లో నేను బ్రేక్ ఇస్తాను, 10 నిమిషాల్లో. ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు. సర్వాంతర్యామి అంటే అన్నిటిలో ఉన్నవాడు. అది బైబిల్ చెప్పే బోధ కాదు, అది హైందవ కాన్సెప్ట్, హిందూ ఫిలాసఫీ. ఒక రాయి కనపడింది అనుకో, వెంటనే దాన్ని దేవుడు చేసేస్తారు వాళ్ళు. ఎందుకని? రాయిలో కూడా ఎవరున్నారు? దేవుడు. దట్ ఈస్ హిందూస్ కాన్సెప్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ క్రిస్టియన్ కాన్సెప్ట్. క్రైస్తవ కాన్సెప్ట్ ఏంటంటే అన్నిటిలో ఉన్నవాడు కాదు, అన్ని చోట్ల
ఉన్నవాడు. కనుక సర్వాంతర్యామి అనే పదాన్ని మనం పాటల్లో కానీ మన ప్రసంగాల్లో కానీ వాడకూడదు. చాలామంది పాపం తెలియక పాటలు రాస్తూ ఉంటారు. ఒక ఆయన పాట రాశాడు, ఎక్కడ చూసినా నీవే యేసయ్యా సర్వాంతర్యామి నీవే యేసయ్యా అని పాడుకోవడానికి చాలా బాగుంది. కానీ ఆ పదం వాక్యానికి వ్యతిరేకమైన పదం. అక్కడ సర్వవ్యాపి అని పెట్టుకొని పాడుకుంటున్నాను నేను. నాకు బాగా నచ్చింది ఆ పాట. ఒక క్యాథలిక్ ఫాదర్ ఆ పాట రాశాడు. పాట బాగుంది, పాడుకోవడానికి అడ్డం వచ్చింది. ఏంటది? సర్వాంతర్యామి. కాబట్టి దాన్ని పక్కన పెట్టి సర్వవ్యాపివి నీవే యేసయ్యా అని పాడుకొని మా సంఘానికి కూడా నేర్పించేశారు. పాపం వాళ్ళకి తెలియదు ఈ సత్యం. మనం నేర్చుకోవాలి ఈ సత్యాన్ని. కనుక జీసస్ ఎవరు? సర్వశక్తిమంతుడు 1, సర్వజ్ఞాని 2, సర్వవ్యాపి 3, 4వది నిత్యుడు. ఆదికాండం 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండు. ఇంకొక వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచనం ఎంత చూడండి. మత్తయి సువార్త 28 లాస్ట్ చాప్టర్ లాస్ట్ వచనం 28:20 చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించండి. అదిగో జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము అదిగో మీతో కూడా ఉందును అనే ఉన్నాను అంటే సదాకాలం ఉండే దేవుడు. ఎప్పుడు దాకా ఉంటాడంట? నిత్యుడు. యుగ యుగముల వరకు ఉండేటువంటి వాడు. మనం యుగ యుగాల కాసేపు ఉంటామో పోతామో తెలియదు. అసలు ఈ మీటింగ్ అయిన దాకా బతుకుతామో లేదో తెలియదు, గ్యారంటీ లేదు మనకి. అలాంటి జీవితాలు మనకి. కానీ యేసు ఎవరు? నిత్యుడు. లాస్ట్ మాట సర్వాధికారి అయిన దేవుడు. అది చివరి మాట ఏంటి? సర్వాధికారి అయిన దేవుడు. ఏంటి ప్రభువుకున్న అధికారం? దయ్యములపై, 2 రోగాలపై, 3 మరణముపై, 4 దానికంటే ముందు సృష్టిపై, అన్నిటికంటే ముందు సృష్టిపై. మొత్తం ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయా? ఇవన్నీ మార్కు ఒక అధ్యాయంలో చెప్పేశాడు, సింగిల్ చాప్టర్లో. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 1 సృష్టిపై, 2 దయ్యములపై, 3 రోగాలపై, 4 మరణంపై. మొట్టమొదటి సృష్టిపై అనేదాన్ని చూద్దాం. రెఫరెన్స్ రాసుకోనండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు. ఒకసారి తీర్చి చూడండి ఏం జరిగిందో అక్కడ. మార్కు సువార్త 4:35 నుండి 41 వరకు ఏం జరిగింది అక్కడ? మొత్తం చదువుకొని చెప్పాలా శ్రీకాంత్? ఏం జరిగింది లోపల మొత్తం చదువుకొని చెప్పండి. ఏం చెప్పలేరా? తుఫానును అణిచివేశాడు. రాసుకోండి దాని ఎదురుగా. తుఫానును అణిచివేశాడు. ఈ 35 ఎదురుగా. 35 ఎక్కడ రాసుకున్నావు చూడు. 4:35. దీని ఎదురుగా ట్రై కూడా రెఫరెన్స్లు ఎప్పుడు 1 by 1 రాసుకోవాలి. 1 by 1 ఫస్ట్ రాసుకోవాలి, దాని ఎదురుగా ఏముందో రాసుకోవాలి. సెకండ్ రాసుకోవాలి, దాని ఎదురుగా ఏముందో రాసుకోవాలి. మొట్టమొదటి ఏదేమి అధికారం? సృష్టిపై. శిష్యులు ప్రయాణం చేస్తూ ఉంటే ప్రభు తుఫాన్ ఏం చేశాడు? గద్దించాడు. బైబిల్లో ఉంటుంది, నిమ్మళించి ఊరుకొనెను. క్లాసులో సార్ పాఠం చెబుతుంటే పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. రై సైలెన్స్ అనగా ఏం చెప్తారు అందరూ? పిన్ డ్రాప్ సైలెన్స్. అలలు చెలరేగుతుంటారు. రై ఆగండి అన్నాడు. ఆగిపోయింది. ఎంత పవర్ఫుల్ గాడో చూడండి. రెండవది, మిగతా 3
5వ అధ్యాయంలో ఉన్నాయి. రెండవది దయ్యములపై అధికారం. రాసుకోండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వరకు, 1 to 20. గెరాసేన దేశంలో 2000 దయ్యాలు పట్టిన వాడికి, 2 కాదు 200 కాదు, ఎన్ని 2000 దయ్యాలు పట్టిన వాడిని యేసు ప్రభు పో అనగానే ఏమైపోయినాయి? పారిపోయినాయి. 5వ అధ్యాయం 1 నుంచి 20. సిస్టర్ విన్నమ్మా, 1 నుంచి 20. 5వ అధ్యాయం 1 నుంచి 20. ఆ దయ్యాల తర్వాత ఏంటి? రోగాలపై అధికారం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి 34 వరకు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఆయన చెంగు పట్టుకోగానే ఏమైపోయింది? రక్తధార ఆగిపోయింది. అంటే రోగాల మీద అధికారం. చివరిగా మరణంపై అధికారం. 35 నుండి 43 వరకు. 35 నుండి 43 వరకు. 12 ఏళ్ల చిన్నది నిద్రించుచునే ఉన్నది. తలితాకుమి అనగానే ఏం చేసింది? లేచి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టింది. చచ్చిపోయిన ఆమెను కూడా ఏం చేశాడు? అమ్మాయిని 12 ఏళ్ల రోగాన్ని పోగొట్టాడు, 12 ఏళ్ల చిన్నదాన్ని కూడా బ్రతికించాడు. కనుక యేసు ఏ అధికారి? ఇప్పుడు సర్వాధికారి. చూడండి, సృష్టిపై అధికారం, దయ్యాలపై అధికారం, రోగాలపై అధికారం, చివరికి మరణం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి దేవుడు 100% ఏమవుతాడు? దేవుడు దైవత్వం. ఓకే, రాస్తున్నారా? మొత్తం బోడిడిపేస్తాను. దైవత్వంలో మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్పి నేను మీకు బ్రేక్ ఇస్తాను. 7 I am sayings of Jesus. ఆ మాట హెడ్డింగ్ పెట్టుకోండి. 7 I am sayings of Jesus. నేనే అని చెప్పిన 7 మాటలు. 7 మాటలు అంటే సిలువ మీద పలికిన 7 మాటలు కాదండు. 7 మాటలాగా మనకు ఆ మాటలు గుర్తొస్తాయి. సిలువ మీద పలికిన 7 మాటలు కాదు ఇవి. నేనే అని చెప్పిన 7 మాటలు. ఇంగ్లీష్లో 7 I am sayings. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఆ మాట రాసుకోండి. 7 I am sayings. నేనే అని చెప్పినటువంటి 7 మాటలు. 7 I am sayings. ఈ I am sayings అన్నీ కూడా యోహాను సువార్తలో ఉంటాయి. యోహాను తన సువార్తను ఎందుకు రాశాడంటే, యేసు నిజంగా దేవుని కుమారుడని అందరూ తెలుసుకోవాలి. యేసు యొక్క దైవత్వం గురించి బాగా చెప్పే గ్రంథం యోహాను సువార్త. గుర్తుపెట్టుకోండి. యేసుని దేవుని కుమారుడుగా చిత్రీకరించాడు, చూపించాడు తన యొక్క రచనల్లో. ఎవరు? యోహాను. అందుకే ఇవన్నీ ఎక్కడుంటాయి? యోహాను సువార్త. ఐ యామ్ సేయింగ్స్ మొత్తం 7. నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్తే అన్ని జనులకి చాలా ఇష్టం. నేనే మార్గమునంటే కోపం. తేడా అర్థమైంది మీకు? నేను కూడా ఒక మార్గాన్ని అంటే, ఓహో మాకు 1,00,000 మార్గాలు ఉన్నాయి, నువ్వు 1,01 మార్గమా? రైట్, నీ బొమ్మ కూడా పెట్టుకుంటా, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేనే మార్గాన్ని అన్నాడు అనుకో, అక్కడ వచ్చింది ప్రాబ్లం. అర్థమైందా? నేనే మార్గం అంటానికి నేను మార్గం అంటానికి తేడా ఏంటి చెప్పండి? నేనే అంటే ఏంటి? నేను తప్ప వేరే వాళ్ళు లేదు, దాన్ని ఒప్పుకోరు. నేను కూడా ఒక మార్గాన్ని అంటే పర్వాలేదు, అట్టయితే నీ బొమ్మ కూడా పెట్టుకుంటా, మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ యేసు ప్రభు వారు నేను మార్గాన్ని అని అనలేదండి. నేనే మార్గం, నేనే. అలాంటి నేనే 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 అని చెప్పుకునే 7 ఉన్నాయి. మీరు చెప్పండి కొన్ని మీకు తెలిసినవి. నేను క్లూ ఇచ్చాగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాలి. అన్నీ యోహాను సువార్తలో ఉన్నాయి. బైబిల్ చూడకుండా చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. ఫైవ్ మినిట్స్లో వెళ్తా. నేనే చెప్పండి త్వరగా. నేను చెప్పేశాను సార్, నేను చెప్పింది మళ్ళీ మీరు చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్పింది మళ్ళీ చెబుతున్నారు మీరు.
రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఇంకా 2 వచ్చేసినాయి. కాదు, ఇంకా వెరీ గుడ్ బ్రదర్, మీరు 2వ పాయింట్ చెప్పేశారు. ఇంకా నా 5 ఉన్నాయి. కాదు జోసఫ్ చెప్పు. వెరీ గుడ్, 3వది వచ్చేసింది. గొర్రెలకు మంచి కాపరని నేనే. ఇంకా కాళం గారు చెప్పాలి. జీవాహారము నేనే, రైట్ ఆన్సర్. 4 వచ్చేసినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 3 ఎవరు చెప్తారో ఆలోచన చేయాలి. నేనే కడుపును అనే వాక్యం చెప్పాను. ఏంటి? నేనే. కాదు స్టేట్మెంట్ కాదు అది. స్టేట్మెంట్స్ ఉంటాయి. ఐ ఆమ్ సేయింగ్స్ కాదు. ఇంకా 4 చెప్పేసారు, ఇంకా 3 చెప్పాలి. అంతేగా? చూద్దాం, ఆ 7 వరుసగా చూద్దాం. నెంబర్ 1 6:35. ఇవన్నీ యోహాన్లో నుంచి. 6:35 జీవాహారమును నేనే. ఎనిమిది 12 ఇవన్నీ యోహానే. అందుకని పొద్దాక నేను యోహాను సువార్తని చెప్పకుండా రెఫరెన్స్ రాసేస్తాను. లోకానికి వెలుగును నేనే. 10:7 గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ యామ్ ద డోర్. 10:11 మంచి కాపరిని నేనే. 11:25 పునరుద్ధానమును జీవమును నేనే. 14:6 మార్గము సత్యము జీవము నేనే. 15:1 నిజమైన ద్రాక్షావళిని నేనే. 7 ఐ యామ్ సేయింగ్స్ అంటారు. నేనే అని యేసు చెప్పినటువంటి క్లెయిమ్స్. నేనే అని యేసు చెప్పినటువంటి క్లెయిమ్స్. అమ్మా మీరు చెప్తారా బోర్డు మీదకి వెళ్ళి ఒకసారి? మీ పేరు? కళ్యాణి సిస్టర్ ఒకసారి వచ్చి బోర్డు మీద చెప్తారు ఒకసారి మొత్తం. రామ్మా అందరూ ఒకసారి చూసుకోండి. అక్కడ పెన్ ఉంటుంది, పెన్తో చెప్పండి. అందరు చూసుకోండి ఒకసారి. వాట్ ఆర్ ద 7 ఐ యామ్ సేయింగ్స్? నెంబర్ 1 యోహాను సువార్త 6:35 జీవాహారము నేనే. యోహాను సువార్త 2:12 అమ్మ 1, 2 అటు చెప్పండి. 1 అయిపోయింది. 2 లోకానికి వెలుగును నేనే. 3 గొర్రెలకు పోవు ద్వారమును నేనే. 4 రెఫరెన్స్ కూడా యోహాను సువార్త 10:11 మంచి కాపరిని నేనే. 5 యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును నేనే. 6 యోహాను సువార్త 14:6 మార్గమును నేనే. యోహాను సువార్త 7 యోహాను సువార్త 15:1 నీతి నిజమైన ద్రాక్షావళి నేనే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పెట్టారు. ఈ ఐ యామ్ సేయింగ్స్ని మీ పిల్లల చేత కంఠస్థం చేయించాలి. ఒక చార్ట్ కొని చార్ట్ మీద 7 ఐ యామ్ సేయింగ్స్ అని రాసి, ఒకవేళ మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో రాసి, తెలుగు మీడియం అయితే తెలుగులో రాసి మీ ఇంట్లో ఆ చార్ట్ అంటించాలి.
పిల్లల చేత చదివించాలి, అప్పచెప్పించుకోవాలి. ఎవరు చేస్తారు ఈ పని చెప్పండి? తల్లులు, తండ్రులు చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రేపు క్రిస్మస్ పండుగ రోజు ప్రోగ్రాంలో మీ పిల్లల చేత దాన్ని అప్పచెప్పించాలి. మనం కూడా కంఠస్థం చేయాలి మొత్తం 7 ఐ యామ్ సేయింగ్స్. యేసు దేవుడు కాదు అన్నవాడికి మొహం మీద గుద్దినట్టు చెప్పాలి 7 మాటలు. అది అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి కదా. ఎక్కడైనా రాజీ పడ్డా? నేను కూడా అన్నాడా? నేనే 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 జీవాహారమును నేనే, లోకానికి వెలుగును నేనే, గొర్రెలు పోయే ద్వారమును నేనే, మంచి కాపర్ని నేనే, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే, మార్గము సత్యము జీవము నేనే, నిజమైన ద్రాక్షావళిని నేనే. డియర్ ఫ్రెండ్స్, క్రిస్టాలజీ మనం ఎందుకు నేర్చుకోవాలంటే క్రీస్తులాగా జీవించడానికి. ఎందుకు నేర్చుకోవాలి? క్రీస్తులాగా జీవించడానికి. వై క్రిస్టాలజీ? రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. క్రిస్టాలజీ ఎందుకు నేర్చుకోవాలి? క్రీస్తు శాస్త్రాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? వై విల్ లెర్న్? ఎందుకు ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టి అందరిని ఇన్వైట్ చేసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఒక టీచర్ని పిలిచి ఎందుకు బోధించాలి? ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? వై? నంబర్ 1, అబద్ధ బోధలను ఖండించడానికి. అది అబద్ధ బోధలు ఏం చేయాలి? వాటిని ఖండించడానికి, ఆ బోధల్లో మనం పడిపోకుండా ఉండటానికి. ముందు మనం పడకూడదు, మన సంఘాలు కూడా పడకుండా జాగ్రత్త కాపాడుకోవాలి. యెహోవా సాక్షులు, మన విశ్వాసులు ఇళ్ళని తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. మీ సంఘస్థులకి క్రిస్టాలజీ కనుక బోధించకపోతే ఈజీగా పడిపోతారు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఈరోజు మనం చెప్పుకున్నామే, ఇదంతా చర్చిలో బోధించాలి. 2, క్రీస్తు వలె మనము జీవించడానికి. క్రీస్తు వలె మనము జీవించడానికి. క్రీస్తును పోలి మనం జీవించడానికి. ఈ 2 ప్రాముఖ్యమైన ఉద్దేశాలు. ఒకటి అబద్ధ బోధలను ఖండించడానికి, రెండవది క్రీస్తులాగా మనము కూడా జీవించడానికి. 3, క్రీస్తు బోధలను అనుసరించడానికి. అది క్రిస్టాలజీలో క్రీస్తు బోధలు కూడా ఒక పార్టే కదా. ఆయన ఏమేమి టైప్ ఆఫ్ బోధలు చేశాడు, వాటిని మనం అధ్యయనం చేసి వాటిని మనం అనుసరించడానికి. సో దీస్ ఆర్ ద పర్పసెస్. ఇది పర్పస్. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నువ్వు చరిత్ర పురుషుడు అయ్యా, ప్రవచన పురుషుడుగా మా కోసం ఈ లోకానికి వచ్చావయ్యా. నీలో దైవత్వం ఉంది నాయన, నువ్వు సాక్షాత్తు దేవుడివే నాయన. మా కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చావని ఆ క్రీస్తు ప్రభువుని మనం ఆరాధించుదాం. నీకు సృష్టి మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది, రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉందయ్యా. నువ్వు సర్వాధికారి అయిన దేవుడు అని ఆయన మనం స్తుతించి ఆరాధన చేద్దాం. షాలేం బ్రదర్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. గుంటూరు నుంచి వచ్చిన షాలేం బ్రదర్ ప్రార్థన చేస్తారు. చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపేరు మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలైనా శ్రేష్టమైన మాటలు నాయన నువ్వేమైనా నవ్వుతుంది నాయన తెలివి తెలుసుకొని మాకు నేర్పిస్తున్న గౌరవం బట్టి ఈ ప్రభావి సన్నిధిలో ప్రాముఖ్యమైన సమయాన్ని మేము వ్యక్తపరచడం, ఇంకా నేర్చుకోవడానికి ముందున్న సమయాన్ని గురించి చేతులు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాము. ఆమేన్.